తెల్లవారి వండినటువంటి పదార్థాన్ని రాత్రి తినకూడదా? అలాగే చల్లారినటువంటి పదార్థాలని ఇతరులకు ఇవ్వకూడదు అనే అంశం భారతంలో ఉందా? ఉంది తల్లి, నిజమే ఈ మాట. ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానంలో పౌష్యుని ఎల్లాలు ధరించిన కుండలాలను తీసుకురమ్మని గురుపత్ని కోరగా ఉదంకుడు ప్రయాణమై వెళతాడు. ఆ సందర్భంలో పౌష్యుడు చల్లారిన అన్నాన్ని ఉదంకుడికి ఆహారంగా అందిస్తాడు. చల్లారిన అన్నం పెట్టిన కారణంగా నీ కళ్ళు పోతాయి అంటూ ఉదంకుడు పౌష్యుడిని శపిస్తాడు. చల్లారిన అన్నాన్ని కానీ కేశములు అందులో ఉండగా కనిపించిన అన్నాన్ని కానీ ఇతరులకు ఆహారంగా పెట్టకూడదు. ఉదయం వండిన అన్నాన్ని రాత్రివేళ ఆహారంగా తినకూడదు, రోగాలు వస్తాయి అని మనకు భగవద్గీత కూడా బోధిస్తుంది. 17వ అధ్యాయం 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఉండే 6 శ్లోకాలను గమనిస్తే సత్వ రజస్తమో గుణాత్మకమైన ఆహారాలు ఏమిటో భగవద్గీత 17వ అధ్యాయం బోధిస్తుంది. పదార్థాన్ని అంటే అన్నాన్ని వండిన వెంటనే 3 గంటల లోపల మనం స్వీకరించాలి. చాలా వేడిగా పొగలు కక్కే ఆహారం తినకూడదు. అలాగే చల్లారిన ఆహారాన్ని కూడా తీసుకొనకూడదు. 3 గంటల వరకు ఆ పదార్థానికి ప్రాణశక్తి ఉంటుంది అని మహాభారతం ఉదంకోపాఖ్యానం వివరిస్తుంది. ఉదయం వండిన అన్నాన్ని రాత్రి వేళ తినకూడదు. కానీ పూర్వకాలంలో వేదం చదువుకునే పండితులు తమ వద్ద ఉన్న శిష్యులకు వేదం బోధించే నిమిత్తమై రాత్రి మిగిలిన అన్నములో మజ్జిగ కలిపి మిరియపు గింజల పొడి వేసి మట్టి కుండలో ఉంచి మూత పెట్టి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ ద్రవాన్ని త్రాగమని అందించేటటువంటి వారు. రాత్రి మిగిలిన అన్నములో మజ్జిగ, అలాగే అందులో కాసింత మిరియపు గింజల పొడి మేళవించి సూర్యోదయం కంటే పూర్వమే ఔషధం వల్ల స్వీకరిస్తే అపారమైన జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఉదయం వండిన అన్నాన్ని మట్టుకు రాత్రి తినకూడదు అని మహాభారతంలో ఉంది. ఇది వాస్తవమే.